హాయ్ అండి. ప్రపంచంలో మగవాళ్ళ ఆధిపత్యమే ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ పవరే ఎక్కువగా ఉంటుంది. శారీరకంగా గావచ్చు, లేకపోతే వాళ్ళకి ఆర్థిక పరంగా గావచ్చు. మానసికంగా అని నేను చెప్పను. మానసికంగా ఎవరు స్ట్రాంగ్‌గా ఉంటారంటే ఆడవాళ్ళే ఉంటారు. సరే అది వేరే విషయం. అయితే ఇట్లాగూ మగవాళ్ళు అన్ని చోట్ల, అన్ని రంగాల్లోనూ వాళ్ళే ఆధిపత్యం చూపిస్తూ ఉంటారు. ఆడవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారన్నమాట పర్సెంటేజ్ ఇట్లాంటి వాళ్ళల్లో. సినీ ప్రపంచంలో మాట్లాడాలంటే, సినీ ప్రపంచంలో వీళ్ళ గురించి మాట్లాడుకోవాలంటే, ఆడవాళ్ళు ఒక రకంగా సెడ్యూస్ చేస్తారండి మగాళ్ళని. అంటే వాళ్ళ వలలో వేసుకోవటం అనమాట. సెడ్యూస్ చేయటం అంటే. మగాళ్ళు ఒక రకంగా సెడ్యూస్ చేస్తారు. మగాళ్ళు అంటే ఏంటంటే, మగవాడు తిరిగితే వాడొక్కడే తిరుగుతాడు. వాడికొక్కడికే నష్టం. వాడి ఒక్క ఫ్యామిలీకి నష్టం. కానీ ఆడది తిరగటం మొదలుపెడితే మొత్తం చాలామందికి నష్టం అంటారు. అయితే అది సరే, నష్టాలు, లాభాల గురించి అక్కడ పక్కన పెడితే గనక, ఇక్కడ నేను చెప్పేదేంటంటే, మగాడు సెడ్యూస్ చేస్తాడు సినిమా ప్రపంచంలో అంటాం. సరే నువ్వు వస్తావా, నా దగ్గరకు వస్తావా, నేను నీకు ఛాన్స్ ఇస్తాను, నీకు నా సినిమాలో వేషం ఇస్తాను అంటాడు ఒక ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్ కానీ. లేదు హీరో అనొచ్చు. లేదు నువ్వు నాతో వస్తే గనక నాతో నువ్వు కంఫర్టబుల్గా ఉండాలి, నాకు ప్లెజర్స్ అన్నీ ఇస్తూ ఉంటే గనక నీకు నేను రాబోయే సినిమాలు, నేను చేసే సినిమాలన్నిటిలోనూ నిన్నే రికమెండ్ చేస్తాను అంటాడు. సరే బాగానే ఉంది. కానీ ఏంటంటే ఇక్కడ విషయం ఏంటంటే, మగవాడు సెడ్యూస్ చేస్తే అక్కడ విషయం ఏంటంటే ఆడది యువతలకు వచ్చేయచ్చు. నష్టమేం లేదు. ఆవిడకి ఇష్టమైతే ఇక వాడితో పోవచ్చు కానివ్వండి. ఇష్టం లేకపోతే మాత్రం అవసరం లేదు, నాకు ఈ సినిమా ఫీల్డ్ కూడా అవసరం లేదు అనుకునే అవతలకి వెళ్ళిపోతుంది. అదే గనక ఆడది సెడ్యూస్ చేయటం మొదలు పెడితే, అంటే ఇదిగో ఈ డైరెక్టర్ ఉన్నాడు, వీడికి నేను లైట్ ఇయ్యాలి, లైట్ కొట్టాలి, లేకపోతే వీడిని నా లైన్లో లాక్కోవాలి, వీడిని పటాయిస్తే వీడు సినిమా తీసే సినిమాలన్నీ కూడాను నాకు వస్తాయి అని అనుకుంటుంది. అది సెడ్యూస్ చేయటం. ఆడది సెడ్యూస్ చేస్తే అది చాలా విపరీతమైన ఫలితాలు ఇస్తుందన్నమాట. అట్లాగే ఇదిగో హీరో ఉన్నాడు, ఈ హీరోని వీడితో కొంచెం వీడిని సెడ్యూస్ చేద్దాం అంటే, వీడు పాపం మంచి ఆడవాళ్ళు కూడా మగాళ్ళు కూడా ఉంటారండి. ఆడవాళ్ళ జోలికి కూడా పోయిన వాళ్ళు ఉంటారు సినిమా ఫీల్డ్లో. ఇప్పుడు చాలామంది ఉంటారు. వాళ్ళని ఎవ్వరు ఏం చేయలేరు. కానీ అట్లాంటి వాళ్ళు కూడా సెడ్యూస్ చెయ్యబడతారు అనమాట. ఎందుకంటే ఇట్లాంటి డేంజరస్ లేడీస్ వల్ల అంట. అయితేనండి, ఈ సెడ్యూస్ చేయటం అనేది ఆడవాళ్ళు చేస్తేనే మొత్తం సంసారాలు కూలిపోతాయి. మొత్తం డైరెక్టర్ సంసారమా, లేకపోతే హీరో సంసారమా, ఇట్లాగు అనేది మాత్రము కాపరాలన్నీ కూలిపోతూ ఉంటాయి. ఎక్కడో చాలామంది తక్కువ మంది ఉంటారు కాస్త మగాళ్ళకి ఇంగిత జ్ఞానం ఉన్నవాళ్ళు. అట్లాంటప్పుడు ఏంటంటే, ఏ ఆడదైతే అతనికి వలేస్తుందో అంతవరకే ఉపయోగించుకుని, లేకపోతే అంతవరకు వాళ్ళు కూడా ప్లెజర్స్ అనుభవించి డిస్పర్స్ అయిపోయి ఎవరిదోన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే, సినిమాలంటేనే ఒక రకమైన అవకాశాలమయం. ఈ అవకాశాలు రావాలంటే మనకిగా మనం ఏదో ఒకటి వదులుకోవాలి. ఈ కొంతమంది ఏం చేస్తారంటే ఆత్మాభిమానం వదులుకుంటారు, ఇంకా కొంతమంది ఏమో సిగ్గు వదిలేస్తారు, కొంతమంది ఏమో మానం వదిలేస్తారు, కొంతమంది ఏమో పరువు వదిలేస్తారు. ఇట్లాగ రకరకాలుగా వదిలేయటం జరుగుతుంది. అంటే కుచ్చి పానా హైతో కుచ్చి ఖోనా హై అంటే, కొన్ని ఏమన్నా సంపాదించాలంటే కొన్ని మనం వదులుకోవాల్సి వస్తుంది అనటానికి సినిమా ఫీల్డ్ చాలా ఇదనమాట. సినిమా ఫీల్డ్ కాదు, అన్ని రంగాలు ఒకటే, కానీ సినిమా ఫీల్డ్ గురించి మాట్లాడుకుంటున్నాం. అయితేనండి, ఇక్కడ ఎందుకు ఇట్లా జరుగుతూ ఉందంటే, మగవాడికి ఒక రకమైన నిర్దిష్టమైన లెక్కలుంటాయి. పూర్వకాలం నుంచి శతాబ్దాలుగాను, కొంచెం వేల సంవత్సరాలు నుంచి ఏంటంటే మగవాడికి కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. అంటే ఏంటంటే, వాడు ఏ ఆడదాన్నైతే పెళ్లి చేసుకుంటాడో ఆ స్త్రీ ఇంటి పేరు మారిపోతుంది. ఆ స్త్రీ అతనింటికే వెళ్ళాలి, కానీ స్త్రీ ఇంటికి అతను వెళ్ళటం అనేది ఆనవాయితీ కాదు. వెళ్తే గనక అతను పలుచనో పడతాడు, ఇల్లరికపు అల్లుడు అనబడతాడు. కాబట్టి ఏంటంటే అది రేర్ కేసెస్లో జరుగుతూ ఉంటుంది. కానీ ఏంటంటే మగవాడి సౌలభ్యం ఏంటంటే, వాడికి పెద్ద విపరీతమైన
డామినేషన్ ఉంటుందన్నమాట సంఘంలో అతనికంటూ ఒక రకం. ఎందుకంటే అతను ఇదిగో నేను చెప్పినట్టుగాను చేసుకున్న భార్య అతని ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత అత్తమామలు అతని తల్లిదండ్రులకు సేవలు చేయాలి. మళ్ళీ మాట్లాడితే అతనికి తోబుట్టువులకు కూడాను వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళకి ఏ విధమైన కష్టం కానీ వాళ్ళ మనస్తాపం కానీ కలగకుండా చూసుకోవాలి. ఇట్లాంటి వెసులుబాట్లన్నీ కూడాను అతనికి ఉంటాయన్నమాట. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి. రిషి కపూర్ విషయంలో మాట్లాడుకోవాలంటే రిషి కపూర్కి అతనికి కొంచెం బాగాను యాంగ్రీ మ్యాన్ అని బాగా అంటే విపరీతమైన కోపిష్టి వాడు అనమాట. అతను మామూలు కోపం కాదు. అతను ఎందుకు అంటే అతనికి ఏం లేదు, రాజ్ కపూర్ కొడుకు కాబట్టి అతను రాజ్ కపూర్ కొడుకు పృథ్వీరాజ్ కపూర్కి మనవడు. పృథ్వీరాజ్ కపూర్ కూడాను ఏదో కాస్త కూస్తో ఆ రోజుల్లో కొంచెం పేరు తెచ్చుకున్నాడు. పేరు తెచ్చుకున్న తర్వాత కొడుకు రాజ్ కపూర్ సినిమా లైన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ నాటకాల నుంచి ఆయన కూడాను కొడుకు సినిమాల్లో ఆయన కూడా యాక్ట్ చేసేవాడు. తర్వాత ఆయనకు కూడా మంచి మంచి అవార్డులు వచ్చినాయి. ఇవన్నీ చూసుకుని అతనికి ఏంటంటే రిషి కపూర్కి ఒక రకమైన ఒక అహంభావం అనమాట. బాగా కోపిష్టివాడు. సరే, నీతూ సింగ్ని పెళ్లి చేసుకున్నాడు. నీతూ సింగ్ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఆ అమ్మాయి బాలనటిగా చాలా మొదలుపెట్టింది సినిమా కెరీరు. చిన్నపిల్ల 7-8 ఏళ్ళప్పటి నుంచిను ఆ అమ్మాయి యాక్టింగ్ చేయటం మొదలుపెట్టింది అనమాట. మీకు గనక అర్థం కావాలంటే ఏ సినిమా అంటే కరెక్ట్గా చెప్పాలంటే లేత మనసులు ఉంది కదండి తెలుగు, అది హిందీలో దో కలియా అని ఆవిడే చేసింది, నీతూ సింగ్ చేసింది అనమాట. సో ఆ అమ్మాయి క్యాన్సేరియన్ అంటే ఏంటంటే కర్కాటక రాశి. 24 జూన్ నుంచి 24 జూలైలోపు 23 జూలైలో పుట్టిన వాళ్ళు క్యాన్సేరియన్స్. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. మీకు కనుక ఇవి కనుక తెలుసుకోవాలంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ఈచ్ అండ్ ఎవ్రీ జోడియాక్ సైన్ గురించి నేను మాట్లాడిన వీడియోలు ఉన్నాయి, అవి చూసుకోండి. అయితేనండి ఇతనేమో వర్గో, రిషి కపూర్ ఏమో వర్గో. అతను ఎప్పుడు పుట్టాడంటే ఆగస్టు 23 నుంచి ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 23 లోపు పుట్టిన వాళ్ళు వర్గోలు అనమాట, కన్యారాశి. ఈ వర్గోను క్యాన్సేరియన్స్ వీళ్ళిద్దరు కూడాను మేడ్ ఫర్ ఈచ్ అదర్. వాళ్ళిద్దరు అద్భుతమైన జంట అంట నేను. ఏ క్యాన్సేరియన్ అయినా సరే వర్గో ఎంబడబడాల్సిందే. లేకపోతే వర్గోకి క్యాన్సర్ అంటే ఒక రకమైన, క్యాన్సేరియన్ అంటే అది ఒక రకమైన ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. అట్లాంటి పరిస్థితుల్లో ఏంటంటే వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు. రిషి కపూర్, నీతూ సింగ్ వాళ్ళిద్దరూ కలిసి సినిమాలు చేస్తూ సరే పెళ్ళి అనుకున్నారు. పెళ్ళి టైంలో ఏంటంటే రాజ్ కపూర్ వాళ్ళ ఇంటి ఆడపడుచులు ఏంటంటే ముఖ్యంగా ఆడపడుచులు కాదు, వాళ్ళ కోడళ్ళు ఏంటంటే సినిమాలో యాక్టింగ్ చేయకూడదు అనమాట. ఇంటి పట్టునే ఉండాలి, పిల్లల్ని చూసుకుంటూ ఇల్లు వాకిళ్ళు చూసుకుంటూ భర్తకి చేదోడు వాదుడుగా ఉండాలి. భర్త ఎంతమందిని తీసుకొచ్చినా కానీ పార్టీలకి వాటికి వాళ్ళని హోస్ట్ చేస్తూ ఉండాలి. ఇట్లాంటివన్నీ అయితే ఈ పద్ధతులన్నిటికీ కూడా అమ్మాయి ఒప్పుకుంది. నీతూ సింగ్ పెళ్లి చేసుకుంది. కానీ ఏంటంటే 2 పిల్లలు పుట్టిన తర్వాత అతని పద్ధతి మారిపోవటం మొదలుపెట్టింది. అంటే ఏంటంటే వేరే ఆడవాళ్ళతో అతను యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఏంటంటే అతను ఫ్లర్ట్ చేయటం, వాళ్ళతో కొంచెం వాళ్ళు చిన్న ఎఫ్ఐఆర్లు నడపటము, ఇవన్నీ కూడా ఆవిడకి తెలుస్తూనే ఉండేది. ఎందుకంటే ఏంటంటే ఈ క్యాన్సేరియన్స్ చాలా స్నేహపూరితమైన వాళ్ళు. వీళ్ళ టెంటకిల్స్ చాలా ఎక్కువ అనమాట. వీళ్ళ ఫ్రెండ్షిప్కి సంబంధించిన టెంటకిల్స్ అనమాట చాలా ఎక్కువ అనమాట. అయితే ఏంటంటే వాటి ద్వారా ఏంటంటే అట్లా మనుషుల్ని చాలా చక్కగా వలలో వేసుకుంటారు వీళ్ళు, ఈ క్యాన్సేరియన్ లేడీస్ ముఖ్యంగా. చాలా వాళ్ళ మాటల వల్ల, వాళ్ళ మృదు మధురమైన మాటల వల్ల అన్నీ చక్కగా వాళ్ళ స్నేహం చూస్తారు. అందుకని ఏంటంటే చాలామంది ఈవిడికి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఇదిగో మీ ఆయన ఫలానా అమ్మాయితో తిరుగుతున్నాడు, ఫలానా అమ్మాయితో, ఇదిగో సినిమా షూటింగ్లో, ఈ అవుట్డోర్ షూటింగ్లో అట్లా ఉన్నారు ఇట్లా ఉండాలని చెప్తూ ఉండేవాళ్ళు. ఈ నీతూ సింగ్ కూడా తెలిసే ఉంటుందన్నమాట. ఇదిగో నేను చూపిస్తున్న ఇది మీరు జాగ్రత్తగా చదవండి. ఏంటంటుందంటే నాకు చాలామంది తెలుసు, అతను ఫ్లర్ట్ చేయటం చాలామందితో ఫ్లర్ట్ చేయటం నాకు బాగా తెలిసి నేను ఊరుకుంటాను. ఎందుకంటే అతను ఏదో మంచివాడు కాబట్టి, అతను ఫ్యామిలీ మ్యాన్ కాబట్టి ఊరుకుంటాను. అదే ఫ్యామిలీ మ్యాన్ కాకపోతే కనుక ఇంకోటి ఏంటంటే నేను ఊరుకున్నప్పుడు కూడా
కూడాను నాకు తెలుసని తెలిసా కూడాను అతను ఆశ్చర్యపోతూ ఉంటాడు, కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. నేనెందుకు మాట్లాడకుండా ఉండానని. ఒకప్పుడు బాగా గొడవలు పడేదాన్ని. కానీ కామ్‌గా అయిపోయాను. ఎందుకంటే అతను ఫ్యామిలీ మ్యాను. పిల్లలకి, నాకు ఫ్యామిలీకి మంచి ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఎవరితో తిరిగినా, ఎవరితో ఎఫైర్ పెట్టుకున్నాను ఐ డోంట్ కేర్. అతను నా భర్తగానే వ్యవహరింపబడతాడు. నాకంటూ ఎవరిని పోటీ తేడు అని నేను పెట్టిన అదే స్క్రీన్ షాట్ చేసుకొని చదువుకోండి, మీకు అర్థమవుతుంది. అయితేనండి అట్లాగు. తర్వాతేంటంటే అతనికి యాంగ్రీ మ్యాన్ అని అనుకున్నాం గదా! కోపిష్టివాడు అనుకున్నాం గదా! అతను కోపిష్టి మూలంగా పిల్లలకి దూరం అయిపోయాడు బాగా. అంటే ఏంటంటే స్ట్రిక్ట్‌గా పెంచటం. తల్లి చాలా ఓర్పుగాను క్యాన్సరియన్ లేడీస్ అండి పిల్లల్ని కొట్టరండి. కొట్టి పెంచరు. వాళ్ళు జాగ్రత్తగా చక్కగా పెంచుతారు. నేను చాలా మందిని చూశాను. చాలా అద్భుతంగా పెంచుతారు పిల్లల్ని. ఎప్పుడు గూడా కొట్టటం అట్లా ఏం ఉండదనమాట. వాళ్ళు అట్లాగూ నీతు సింగ్ గూడా అలాగే చేసుంటుంది. పిల్లలకి ఆవిడంటే విపరీతమైన ప్రేమ. అయితే ఇతను మాత్రం ఏంటంటే మొగుడు కోపిష్టివాడు అంటాం అది ఆడది సహిస్తుంది. కానీ ఎప్పుడైతే వాడు ఫ్లర్ట్ చేస్తున్నాడు, తిరుగుబోతువాడు అయ్యాడు అంటే ఆడదానికి మండుతుంది. 2 రకాలుగా నీతూ సింగ్‌కి చాలా కోపంగా ఉండేది. రిషి కపూర్ జీవిత కాలంలో జీవించి ఉన్న టైంలో అట్లాంటప్పుడు ఏంటంటే అయినా కానీ తను సినిమాల్లో చేయటం తను వాళ్ళ మధ్య ఒక రకమైన అగ్రిమెంట్ జరిగింది కాబట్టి ఆ అగ్రిమెంట్‌ని ఎప్పుడు కూడాను తను ఇది చేయలేదన్నమాట. బ్రీచ్ చేయలేదు. అయితేనండి ఎప్పుడైతే క్యాన్సర్ వచ్చి చచ్చిపోయే అతను మరణించాడో రిషి కపూరు, అప్పటినుంచి కూడాను ఆవిడ కొంచెం ఫ్రీ బర్డ్‌గా తిరగటం మొదలుపెట్టింది. ఫ్రీ బర్డ్‌గా తిరగటం, విచ్చలవిడిగా చక్కగా మంచిగా లేడీస్ పార్టీలు అంటే విడిగా అంటే మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. ఏదో మగాళ్ళతో తిరుగుతుంది. తిరగటం అంటే ఆడాళ్ళతో తిరగటం కూడా తిరగటమే మామూలుగా. వాళ్ళకేంటంటే కొత్త ఫ్రీడమ్ వచ్చింది. అందరూ కూడాను ఏంటబ్బా ఇదిగో ఇవి నీతూ సింగ్‌లో చాలా పెద్ద మార్పొచ్చింది. అదేదో ఏడ్చుకుంటూ సాబింగ్ స్టోరీస్ చెప్పుకుంటూ ఒక సాబింగ్ క్వీన్ లాగా ఉంటుందేమో అని అనుకున్నాం. కానీ ఇదేంటి ఈవిడ ఉన్నట్టుండి ఇట్లా రెచ్చిపోతున్నది సినిమా ఫీల్డ్‌లో. చాలా అసలు ముందు చూసిన నీతూ సింగ్‌కి ఇప్పుడు చూసిన నీతూ సింగ్‌కి చాలా తేడా ఉన్నది. ఎందుకు అని అంటే ఇదిగో ఇది ఈ విషయం అనమాట. ఎందుకంటే ఈ మధ్యన ఒక పాడ్‌కాస్ట్‌లో ఏం చెప్పాడంటే రణ్వీర్ కపూర్ వీళ్ళ అబ్బాయి, మా నాన్న చాలా కోపిష్టివాడు. రకరకాలుగాను అతను ఆ కోపంతో మేము చాలా విక్టిమ్ అవుతూ ఉండేవాళ్ళం. మా మదర్ కూడాను చాలా భయపడుతూ ఉండేది. మేమందరం భయపడుతూ బిక్కుమంటూ బతికేవాళ్ళము. మా నాన్నకి మాకు పెద్ద ర్యాపో ఏం లేదు. మంచిగాను పెద్ద గొప్ప ప్రేమాభిమానాలు ఏమీ లేవు. ఎందుకంటే ఇదిగో అట్లాంటి ఆ కోపం ఉండటం మూలంగా అని అతను రిషి కపూర్ గురించి రణ్వీర్ కపూర్ చెప్పాడనమాట. అయితే అట్లాంటి సందర్భంలో మాత్రం ఏంటంటే చక్కగా అతను పోయిన తర్వాత కొడుకు పెళ్ళి కాదు పెళ్ళయింది. తర్వాత కొడుకుకి ఒక బిడ్డ పుట్టింది. వీటన్నిటిలో కూడాను నీతూ సింగ్ చాలా యాక్టివ్గా ఉండి చాలా విపరీతమైన అసలు చిన్నపిల్లలాగా తయారైపోయింది. ఇది ఎందుకు కారణం అంటే ఆవిడకి కొత్తగా వచ్చిన ఫ్రీడమ్ మూలంగా అలా జరిగింది, అలా చేస్తున్నది అని అందరూ అనుకున్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఆడదానికి నిజమైన స్వాతంత్రం కావాలి. అది ఎవరో భయభక్తులతోనూ లేకపోతే ఒకళ్ళ కట్టుబాట్లతో ఉంచితే ఎట్లాగే ఉంటారన్నమాట. ఆ రోజుల్లో ఉండే ఆ అమ్మాయి మొహం కంటే కూడాను ఇప్పుడు ఆవిడ మొహంలో చాలా ఒక బ్రైట్నెస్, ఒక రకమైన ఆత్మవిశ్వాసం అవన్నీ కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇందుకు కారణం ఏంటంటే అతని చెప్పు చేతల్లో లేదు, అతని ర్యాత్కి అతని క్రోధానికి బలి అవ్వాల్సిన అవసరం లేకపోవటం మూలంగా ఏంటంటే నీతూ సింగ్ మాత్రం చక్కగా తనలాగా తను ఆలోచించుకుంటూ బతుకుతున్నదనమాట హాయిగా. ఇంకోటి ఏంటంటే పిల్లాడు తన కొడుకు రణ్వీర్ కపూర్ ఆవిడకు ఒక పెద్ద అండనమాట. చాలా చక్కగా చూసుకుంటూ ఉంటాడు. సో అదండి సంగతి. కాబట్టి ఏంటంటే తిరుగుతున్నారంటే అందరూ తిరుగుతారు, అన్ని రంగాల్లో అందరూ తిరుగుతారు. కానీ సినిమా వాళ్ళు ఏంటంటే కాస్త ఇవన్నీ వదిలిపెట్టేసి భార్య బిడ్డల్ని వదిలిపెట్టేసి పిచ్చి పట్టిపోయి ఒక ఇంగిత జ్ఞానం లేకుండా తిరుగుతూ ఉంటారు మన మూర్తి లాంటి వాళ్ళు. కాబట్టి ఏంటంటే అట్లాంటి వాళ్ళకే నష్టం జరిగేది ఏంటంటే వాళ్ళకే కానీ వదిలిపెట్టిన పెళ్ళాలకి నష్టం జరగదు. ఇంకొక విషయం మాట్లాడుకుందాం. బై అండి. లవ్ యూ ఆల్. బై.